మనం తాగే పాలట మొత్తం కలుషితమైన పాలేనట. రోగాల పాలు తాగితే రోగాల పాలు కావాల్సిందేనట. హైదరాబాద్లో అమ్ముతున్న పశువుల పాలలో పలు రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయట. అపరిశుభ్ర వాతావరణం, నీటి కాలుష్యం, కలుషిత దానా వంటివే కారణమట. ఆ పాల వల్ల పిల్లల్లో డయేరియా, పేగులకు సంబంధించిన రోగాలు వస్తున్నాయట. ఆ పిల్లల ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నదట. NIN రాయల్ వెటర్నరీ కాలేజ్ తదితరుల అధ్యయనంలో వెల్లడి. స్టడీ చేస్తే ఆ స్టడీలో తేలిందట. ఎక్కడి పాలు ఇవి? హైదరాబాద్లో పాలు. ఇగో ప్యాకెట్ పాలలో కల్తీ జరుగుతోందంటూ వస్తున్న వార్తలతో చాలామంది ఖర్చు ఎక్కువైనా సరే నేరుగా ఆవు, గేదెల నుంచి పిండిన పాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది సమస్య. దీని పేరు చెప్పి ఇక ప్యాకెట్ పాలు కొనాలని ప్రచారం చేసినా తప్పే అవుతుంది. ఇప్పుడు ఆ ప్యాకెట్ పాలు ఎట్లా తయారు చేస్తున్నారు, కథా వ్యవహారం ఏందన్నది అందరికీ తెలిసింది. మొత్తం కల్తీ, యూరియా, కథా వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ కూడా హైజీన్గా డైరీలు నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మరి వాళ్ళ బిజినెస్ మీద కూడా మనం ఇచ్చేయద్దు కదా. కానీ హైదరాబాద్లో కొంతమంది ఉండొచ్చు, అపరిశుభ్ర వాతావరణంలో ఇట్లా పెంచుతున్న వాళ్ళు ఉండొచ్చు. అండ్ దానికి గడ్డి కంటే ఈ మనం మనుషులు తినే ఆహారము ఇవి వేస్తూ కూడా వాటిని పెంచుతున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ హైదరాబాద్లో విక్రయిస్తున్న అలాంటి పాలలో మల సంబంధిత బ్యాక్టీరియా, ఈస్ట్, సాల్మనెల్లా వంటివి కనిపిస్తున్నాయట. అవి పిల్లల పేగుల్లో ఇన్ఫెక్షన్కు, డయేరియాకు కారణమవుతున్నాయట. రాయల్ వెటర్నరీ కాలేజ్ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, అంతర్జాతీయ పశు సంవర్ధక పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన ఈ అధ్యయనంలో జాతీయ పోషకాహార సంస్థ NIN ఇక్కడ ఉంది కదా, న్యూట్రిషన్ తార్నాకలో ఉంటుంది ఇది, ఆ సంస్థ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందట. PV నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించినాయట. సాధారణంగా ఎక్కువ మంది వాడే ప్యాకెట్ పాలు, పాశ్చరైజ్డ్ పాలు అంటే ఆ పాలను ప్యాకెట్లో పట్టే ముందు 71.7 డిగ్రీల సెల్సియస్ వద్ద 15 సెకండ్ల పాటు వేడి చేసి వెంటనే 4 డిగ్రీలకు చల్లబరుస్తారు. ఆ పాలు పొంగు వచ్చేదాకా కాచి తాగితే సరిపోతుంది. కానీ పశువుల నుంచి సేకరించే పాలు పచ్చిపాలు, వాటిని పాశ్చరైజ్ చేయరు. ఆ పాలను మనం తక్కువ మంట మీద ఎక్కువసేపు మరిగించి తాగాలి. ఒకసారి పొంగు వచ్చాక కూడా మరో 5 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉంచితేనే అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ విషయం తెలియక చాలామంది వీటిని కూడా ప్యాకెట్ పాలలాగా ఒక పొంగు రాగానే కిందకు దించి వినియోగిస్తారు. ఎవరు చేస్తారండి అట్లా? ప్యాకెట్ పాలు అయినా సరే దాదాపు 5-10 నిమిషాలు వేడి చేసిన తర్వాతే దించుతారు. ఉత్తగానే పొంగు రాగానే మామూలు బర్రెపాలు తీసుకొచ్చి ఎవరు చేయరు అట్లా నాకు తెలిసి. ఆ పాలు పిల్లల ఎదుగుదలపైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని NIN ఆందోళన వ్యక్తం చేసింది. సో అవి డైరెక్ట్గా కూడా తాగొద్దు. కొంతమంది పిల్లలకి డైరెక్ట్గా తాగిస్తుంటారు. చాలా డేంజర్. ఏ పాలైనా సరే, ఏ పచ్చి పాలైనా డైరెక్ట్గా తాగించకూడదు. ఈ అధ్యయన నివేదిక ద రాయల్ సొసైటీ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన జర్నల్లో ప్రచురితమైంది. అధ్యయనంలో భాగంగా అడ్డగుట్ట, వారసిగూడ ప్రాంతాల్లో 42 పాల నమూనాలు, 20 నీటి నమూనాలు, 24 పశువుల మేత నమూనాలు సేకరించి పరీక్షించిరట. పాలలో 90.5% నమూనాల్లో మల బ్యాక్టీరియా ఉందట. 95.2% నమూనాల్లో ఈస్ట్, బూజు ఉందట. అలాగే వాటిలో 3వ వంతు నమూనాల్లో సాల్మనెల్లా వంటి బ్యాక్టీరియాతో పాటు 31% నమూనాల్లో ఆహారాన్ని విషతుల్యం చేసే స్టెఫలోకోకస్ ఔరిస్ అనే బ్యాక్టీరియా ఉందట. 12% నమూనాల్లో ప్రమాదకరమైన ఈ కోలి అనే బ్యాక్టీరియా కూడా ఉందట. ఇక 67% పశువుల మేత నమూనాల్లో అఫ్లాటాక్సిన్లు ఉన్నట్టు గుర్తించారు. ఏమిటి అఫ్లాటాక్సిన్లు అంటే అస్పెర్గిల్లస్ అనే ఒక ఫంగస్ ద్వారా ఉత్పత్తి అయ్యే అత్యంత ప్రమాదకరమైన సహజ విష పదార్థం అట. ఇది పశువుల దాన, మొక్కజొన్న, వేరుశనగలో ఎక్కువగా పెరుగుతుందట. పశువులు ఈ కలుషిత మేత తినడం వల్ల ఆ విషం పాలలోకి చేరుతుంది. ఆ పాలు సేవించడం ద్వారా మనుషులకు కూడా వస్తుంది. అయితే అది భారత ప్రభుత్వం సూచించిన మోతాదులోనే ఉన్నదట. ఈ అధ్యయనంలో కనుగొన్నప్పటికీ ఈ పాలు గర్భిణీ స్త్రీలు తాగితే పుట్టే పిల్లలు బరువు తక్కువగా ఉంటారట. వారిలో ఎదుగుదల సమస్యలు ఉంటాయట. అసలు బ్యాక్టీరియా పాలలోకి ఎలా చేరుతుందంటే నీటి ద్వారానే అని చెబుతున్నారు అధ్యయనకారులు. పాల క్యాన్లు కడిగే నీళ్లు శుభ్రంగా ఉండకపోవడం, అది కలుషితం కావడం ఇందుకు ప్రధాన కారణమట. సో కాబట్టి డైరీ ఫామ్ నడిపించే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కూడా అక్కడున్న వాతావరణం అదంతా చెక్ చేసి కొనుక్కుంటే బాగుంటుంది. సో వినియోగదారులు వీలైనంత వరకు ప్రభుత్వ ధృవీకృత ల్యాబ్లో పరీక్షలు చేయించిన సంస్థ లేదంటే డైరీ ఫామ్లో మాత్రమే పాలు కొనాలి. ప్యాకెట్ పాలైనా, ఇంటి వద్దనే పోసే డైరీ పాలైనా 10 నిమిషాలు మరిగించిన తర్వాతనే తాగడం మంచిది. ఇక పశువులను పెంచే వాళ్ళు అవి ఉండే షెడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. పాలు పితికే ముందు పొదుగులను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచాలి.
పాలు పితికేవారు తమ చేతులను కూడా సబ్బులతో శుభ్రంగా కడిగిన తర్వాతే పొదుగు ముట్టుకోవాలి. పాల క్యాన్లు కడగడానికి క్లోరినేట్ చేసిన నీళ్లు మాత్రమే వాడాలి. థర్మల్ బ్యాక్టీరియా పరీక్షలను అప్పుడప్పుడు చేయించడం వల్ల వినియోగదారుల్లో నమ్మకం కూడా కలిగించవచ్చు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. కొనేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఎక్కడ బెటర్గా ఉంటుందో అక్కడ కొనుగోలు చేయాలి. సో కొంతమంది జెన్యూన్గా నడిపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.